హాయ్! షలాం. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారు. అందరూ చక్కగా ఉండాలి. చూడండి ఈరోజు అందరూ కూడా క్రైస్తవం గురించి మాట్లాడుతున్నారు. అలాగే మంచిది మాట్లాడాలి ప్రతి ఒక్కరు గూడా. దేవుడెవరో, ఆయనేం చేశాడో ఈ మాటలన్నీ మాట్లాడాలి. అలాగే నేనొక ప్రశ్న గూడా ఏస్తున్నాను. క్రైస్తవులకు ఒక రాజకీయ పార్టీ కావాలని మాట్లాడుతున్నారు. మనకవసరమా? లేక కావాలా? అందరూ గూడా కామెంట్ చేయండి. ఎందుకనంటే మనకొక సెక్యూరిటీ కావాలి. అందరూ మన కోసం పోరాటం చేస్తామని అందరూ చెప్తున్నారు కానీ, ఎవరు కూడా ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత పట్టించుకునే వాళ్ళు కనపడట్లేదు. ఎలక్షన్‌ల తర్వాత కనీసం మనమెళ్లి వారికి రిప్రజెంటేషన్ ఏదైనా ఇచ్చినా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు కనపడట్లేదు. మాట్లాడేవారు ఎవరు లేరు. మన ఏరియాలో మన ఒక ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యుయెన్సీలో గూడా ఏదైనా చర్చి సమస్య వచ్చినా దాన్ని సరిజేయడానికి గూడా ముందుకు రాట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా గానివ్వండి, లేదంటే గవర్నమెంట్ వారి ద్వారా కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి మనకు తెలిసిందే కోతిమూకున్నారు. వాళ్ళ ద్వారా కానివ్వండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా కానివ్వండి, ఇటువంటి వాళ్ళ నుండి వచ్చిన అభ్యంతరాలను కూడా నివృత్తి చేయలేనటువంటి వారున్నారు. మరి క్రైస్తవుడు ఓటు ఆళ్ళకి ఎయ్యాల్సిన అవసరం ఉందంటారా? మనం వెయ్యాలా? వేయకూడదా? ఎవరికి వేయాలి? ఎందుకు వేయాలి? అనేటువంటి టాపిక్కు బాగా నడుస్తుంది. మంచిది. మనకంటూ ఒక నాయకుడు కావాలి. మనల్ని ముందుండి నడిపించేవాడు కావాలి. అతను ఎలాంటి వాడై ఉండాలనంటే స్వార్థం లేకుండా, నిజాయితీగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, నడిపించబడేవాడైతే బావుంటుంది. మరి ఇందులో ఎవరిని ఎన్నుకోవాలి? పాస్టర్ గారిని నాయకుడిగా పెట్టుకోవాలా? ఒక ఎమ్మెల్యే, ఎంపీగా? లేకుంటే రాజకీయం మీద కొద్దిగా ఆసక్తి ఉండి, రాజకీయమైన అనుభవం ఉండి, సేవా కార్యక్రమాల్లో ఉంటూ, ఇంకా విశ్వాసిగా ఉండి, లంచం లేని వాడిగా, మచ్చలేని వాడిగా ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలా? ఇలాంటి చాలా సందిగ్ధమైనటువంటి సమస్యలున్నాయి. ఇప్పుడు ఒకరిని ఎన్నుకుంటే ఒకరికి కోపం. మన ఆంధ్ర, తెలంగాణలోనే డినామినేషన్‌లు చాలా ఉన్నాయి. ఏ డినామినేషన్ వారు వారికి కలిగినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు నడిపించుకుంటా ఎళ్తారు. ఏ డినామినేషను వారిని నిలబెట్టాలన్నా, వారి డినామినేషన్ వాళ్ళు డామినేట్ చేస్తారు. మాదే గొప్పది. మేము నడిచే మార్గమే గొప్పదంటారు. ఇటువంటి కాంట్రోవర్సీ ఉన్నటువంటి వారిని ఉంచుకొని, మనం ఒక పార్టీని తీసుకురావాలా? వద్దా? తీసుకొనొస్తే దాన్ని నడిపించగలిగిన వారెవరు? క్రైస్తవులంతా ఒక మాట మీదకొస్తారా? సంఘాలన్నీ ఒక మాట మీద ఉంటాయా? సంఘాలన్నీ ఈ లోక ఆచారాలు జేయకుండా ఒకే మాట మీదకొస్తాయా? ఇంకా మనం మాట్లాడుకుంటా ఎళ్తే, సంఘానికి నాయకుడిగా ఎవరుండాలి? ఇప్పుడు సంఘాన్ని నడిపించేవారు ఎవరుండాలి? గత కాలంలో మోషే ఇజ్రాయేలు ప్రజలను దేవుడి చేత అనుకోబడి నడిపించబడ్డాడు. చక్కగా వారికి ప్రభువు ఈ లోకం నుండి వేరుగా ఉంచి వారిని నడిపించుకుంటా వచ్చాడు. అప్పటికే వారికి రాజులున్నారు. చాలా మంది గొప్ప గొప్ప నాయకులున్నారు. ఆ తర్వాత యెహోషువ వచ్చాడు. న్యాయాధిపతులొచ్చారు. ఆ తర్వాత మరలా ఇజ్రాయేలు ప్రజలు దారి తొలగిపోయారు. దారి తొలగిన వారికి దేవుడు సమూయేలు నుంచి పంపించాడు. సమూయేలు దగ్గరికి నాయకులొచ్చి, "ఈ లోక ఆచారం చొప్పున మాకు కూడా నాయకుడు కావాలంటున్నారు." సరే ఇది ఎంతవరకు కరెక్టు? మనకు కూడా ఒక రాజకీయ పార్టీ కావాలని అంటాం. క్రైస్తవులు ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మనల్ని ముందుండి నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. మనల్ని ముందుండి నడిపించేది ఆయనే. ఇప్పుడు మనం నాయకులందరూ పెద్ద పెద్ద వారందరూ చదువుకున్నవారు, విద్యావంతులు.
మంచి భక్తి విశ్వాసంలో ఉన్నటువంటి వారందరూ కూడా అడుగుతుంది ఏంటంటే, మాకు రాజకీయ పార్టీ కావాలి. మమ్మల్ని ముందుండి చట్టసభల్లో మాకు రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు కావాలి అని అంటున్నారు. రిప్రజెంటేషను యేసు ప్రభువారికి మనం ఇచ్చుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాం. మంచిదే. కాకపోతే ఫ్రెండ్స్ అందరూ ఆలోచించండి. నిజంగా రాజకీయ పార్టీ కావాలా? నిజంగా క్రైస్తవులకు కూడా ఒక పార్టీ ఉండి, ఇప్పుడు భారతదేశంలో అనేక గొడవలు జరుగుతున్నాయి. కొడుతున్నారు, చంపుతున్నారు, కేసులు ఉండట్లేదు. చర్చిల మీద దాడి చేస్తున్నారు, కేసులు ఉండట్లేదు. పాస్టర్‌ని జైల్లో పెట్టారు, చట్టాలు తీసుకొచ్చి. బెయిల్ ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రావడం మంచిదా కాదా? ఆలోచించుకోవాలి మనం. మంచి నిర్ణయం తీసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో. ఏది పెట్టామా, తీసేసామా అని కాదు గానీ, దానిని ముందుండి జాగ్రత్తగా నడిపించగలగాలి. దేవుని మీద ఆధారపడాలి ప్రతి విషయంలో. కాబట్టి మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మీరు కూడా కామెంట్ చేయండి. పార్టీ పెట్టాలా? పెట్టకూడదా? ఒకవేళ పార్టీ కావాలంటే, పార్టీ పెట్టాలనుకుంటే, లేదంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన మన ఆంధ్రాలో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్. ఈ 4 పార్టీల్లో క్రైస్తవులు మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని వారిని అడగాలా? ఎమ్మెల్యే టికెట్ వారు ఇస్తారంటారా? కాబట్టి ఇయన్నీ గందరగోళంలో కొత్తగా పార్టీ పెట్టుకొని దాన్ని నడిపించాలా. కాబట్టి ముందుండి నడిపించే నాయకుడు ఎవరు? ఇప్పుడు అందరికీ ఎవరికి వారే ఉంటున్నారు. చాలామంది నాయకుడిగా నేనుండాలని నేను గూడా శాసనసభకెళ్ళి మాటలు వినిపించాలనుకునే చాలా మంది ఉన్నారు. దేవుని చిత్తం. మరి ఎవరు దేవుడు ఎన్నుకొని రానున్న రోజుల్లో ముందుకి పంపిస్తాడో, నడిపిస్తాడో మనం ప్రార్థన చేయాలి, వేచి చూడాలి. చెప్పండి మీరు గూడా మీ ఆలోచనలు పంచుకోండి. పెట్టి ముందుకెళ్తే ఏంటి? ఇప్పుడున్న వారితో మనం పోటీ చేయగలుగుతామా? పోరాడగలుగుతామా? లేదా? కాబట్టి నేను ముగిస్తున్నా. ఎందుకనంటే, ఈ పార్టీ కావాలా లేదా? రాజకీయ పార్టీ అనేది తీవ్రమైనటువంటి ముందుగా ఆలోచించాల్సినటువంటి అవసరం. క్రైస్తవులకి జరుగుతున్నటువంటి ఈ గొడవలు, కొట్లాటలు వాటి నుండి మన గొంతు గట్టిగా వినిపించడానికి ఒక రిప్రజెంట్ కావాలి కాబట్టి, అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్దాం. మనల్నయితే ఇప్పటి వరకు దేవుడే నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే. ఆయనే మనల్ని లీడ్ చేస్తుంది. రేపొద్దున భౌతికంగా, శారీరకంగా ఆయనే మనకి ముందుండి నడిపిస్తున్నాడు. మరి ఈ పార్టీలు కావాలా? లేదా? అనేది మనం దేవుని యొద్ద నుండే మన సమాధానం తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను నేనైతే. మరి మీరు గూడా ఒక మాట చెప్పండి. పార్టీ పెట్టాలా? లేదా? క్రైస్తవులు ఈ యొక్క హింసించబడుతున్న క్రైస్తవుల కోసం పోరాటం చేసేటువంటి శక్తివంతమైన పార్టీ కావాలా? వద్దా? ఓకే. బై. థాంక్ యూ. షాలోమ్.